హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య టాకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. ఇదేంటి చీరలు చూపిస్తా అని చెప్పి గుడ్లు గోపురాలు తిప్పేస్తుంది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, అక్కడికే వస్తున్నాను. నేను మొన్న అనుకోకుండా చిన్న ఫంక్షన్కి విజయవాడ వెళ్ళాను. మరి విజయవాడ వెళ్ళిన తర్వాత కనకదుర్గం దర్శనం చేసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే ముందుగా వెళ్ళి కనకదుర్గం దర్శనం చేసేసుకున్నాను. అక్కడి నుంచి విజయవాడ నుంచి 8 కిలోమీటర్స్లో మంగళగిరి ఉందని నాకు ఒకరు చెప్పారు. మంగళగిరి అంటే చేనేత వస్త్రాలకు పెట్టిన పేరు కదా. మరి చీరలు అంటే ఆడవాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, మీకు తెలిసిన విషయమే కదా. అందులో నేను ఫస్ట్ క్వాలిటీ అనుకోండి. ఇక్కడ అంకుల్ ఏమో ఫ్లూట్ వాయిస్తున్నారు, చూడండి ఎంత బాగా వాయిస్తున్నారో. మా అమ్మగారు ఆ దగ్గర డైలీ ఇంకా ఇప్పటికీ అంత బాగుంది. ఆవిడేమో వీడియో తీసింది, నాకు చాలా బాగా అనిపించింది. నాకు చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ మంగళగిరిలో ఇది మంగళగిరిలో చాలా ఫేమస్ టెంపుల్ అంట, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఎప్పుడో 100 ఏళ్ళ నాటి క్రితందంట. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, దానికి ఇదైతే పర్ఫెక్ట్ సింక్. ఇక్కడ చూడండి ఈ పురాతన కట్టడాలు, అప్పుడు ఆర్కిటెక్చర్ వేరే లెవెల్ అండి అసలు. ఇక్కడ గోపురం చూసారా ఎంత పెద్దది ఉందో. నాకైతే ఇలా పురాతన కట్టడాలు ఉన్న గుడులు చూడాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు కూడా ఎప్పుడైనా మంగళగిరి వచ్చినట్టయితే కనుక ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి వెండిబల్లి, బంగారు బల్లి ఇక్కడ ఉన్నాయి. మనం వెండిబల్లి, బంగారు బల్లి కావాలంటే కంచి వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉన్నాయి. నేనైతే ఎప్పుడు కంచి వెళ్ళలేదు, అందుకే ఇక్కడే మొక్కేస్తున్నాను. నా మీద బలిపడిన ఏం అవ్వకూడదు దేవుడా అని చెప్పేసి. ఏవో చిన్న చిన్న సెంటిమెంట్స్ లేండి, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పినవే. నాకు నా డ్రెస్ నచ్చి గుడి మొత్తం తిరిగేస్తున్నాను. ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంది రావి చెట్టు కింద. సరేలేండి, ఇంక ఈ సోదంతా మాకెందుకు చెప్తుంది, ఇంత సోది చెప్తుంది అని అనుకుంటున్నారా? తిట్టుకోకండి, తీసుకెళ్తున్నాను రండి అక్కడికే. ఇదిగోండి షాప్ వచ్చేసి గుడికి ఎదురుగా ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది, దుర్గా హ్యాండ్లూమ్స్. ఇక్కడ వాళ్ళే సొంతగా వాళ్ళ మగ్గాలపై నేయించి ఇక్కడ డైరెక్ట్గా అమ్ముతారండి. మనకి ఇక్కడ ప్రైస్కి మనకి షాపింగ్ మాల్లో కొనేదానికి 60% వేరియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే అది చెప్పగలను. మీకు కూడా కావాలి అని అనుకుంటే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు. మీరు కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు ఫొటోస్ కూడా పెడతారు. మీరు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ తీసుకోవచ్చు. ఇక్కడ పవర్లూమ్, హ్యాండ్లూమ్ 2 వేరియేషన్స్ ఉంటాయండి. పవర్లూమ్ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది, హ్యాండ్లూమ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ చూసుకోండి. మళ్ళీ మేము పవర్లూమ్ కొనేసి మేము ఇంత తక్కువ ప్రైస్కి కొన్నా, ఇది ఎందుకు ఇంత ఎక్కువ ప్రైస్ అని అనకండి. నేను ముందే చెప్తున్నాను డిఫరెన్స్ మీకు. అక్కడ ఆయన అడుగుతున్నాను, మంగళగిరి అంటే చాలా పల్చగా ఉంటుంది కదా, ఇలా ఉంది ఏంటంటే ఇది డబుల్ వీవింగ్ మేడం అని చెప్తున్నారు. ఇందులో డబుల్ వీవింగ్, సింగిల్ వీవింగ్ కూడా ఉన్నాయంట. ఇక్కడ చూడండి పట్టు చీరలు అంటే డార్క్ కలర్స్, మనకి డార్క్ కలర్స్లో అన్ని కలర్స్ ఉన్నాయి. మరి మంగళగిరి నేనైతే పర్సనల్గా చెప్తున్నాను, మంగళగిరి చీరలు అంటే చాలా లైట్ వెయిట్ అండి. ఇంక కట్టిన తర్వాత ఇంక మీరు వదలరు, మళ్ళీ అదే కొంటానంటారు. ఇక్కడ చూడండి ఇవి షిబోరి ప్రింట్ మీద బాందిని అంటే ఇవి కూడా మంగళగిరి పట్టే. ఇందులో కొత్త వేరియేషన్ అంటే ఇది. ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకా కావాలనుకుంటే ఆయనకి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్ చేస్తారు. మీకు సింగిల్ పీస్ కూడా డెలివరీ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, శ్రావణ మాసంకి ఆర్డర్ పెట్టి చూడండి. ఇక్కడ చూడండి చిలక జాతసం చెప్తుంటే నేను ఏదో ఇంట్రెస్ట్కి వెళ్ళి కూర్చుండిపోయాను ఆయన దగ్గర. ఆయన గురువు ఈయన శిష్యుడంట. ఆ చిలకేమో తీసి ఆ కార్డే తెస్తుంది, ఎంత వద్దన్న ఆ కార్డే తెస్తుంది. మరి ఆ కార్డులో ఎంత గట్టిగా ఉందో, నా జాతకం గట్టిగా ఉందని చూపించేసుకుందాం అనుకుంటున్నాను నేను. అక్కడ గురువుగారు శిష్యుడు తీసాడు కార్డు, గురువుగారికి ఇస్తారు. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి నేను. గురువుగారు పిలుస్తారు, గురువుగారు జాతకం చెప్పేస్తున్నారు. ఏదో వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములు వచ్చాయంట. అమ్మ నువ్వు ఇక్కడ ఉండాల్సిందేను కాదు, ఎక్కడికో వెళ్ళిపోవాలన్నాడు. ఇలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయి, కానీ నేను పెద్దగా నమ్మను. ఏదో చిన్న ఫన్ కోసం నేను చిన్న వీడియో తీసుకున్నాను అంతే. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మోగించడం మర్చిపోవద్దే. అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.